నర్సంపేట శ్రీ చైతన్య పాఠశాలలో ఆధునిక విద్యా బోధన చేస్తూ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతామని ప్రిన్సిపల్ కల్వచర్ల అమర్నాథ్ తెలిపారు. మీడియాతో మాట్లాడారు. కేవలం విద్యా బోధనే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, విశిష్టత, ఆటలు అనేక కార్యక్రమాలు నేర్పుతున్నామని, అలాగే మా పాఠశాలలో నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, వారికి ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తూ ఉన్నామని, అతి తక్కువ ఫీజుతో హైదరాబాద్ నగరానికి ధీటుగా కార్పొరేట్ స్థాయి ప్రమాణాలు కలిగిన విద్యా బోధన మా పాఠశాల ప్రత్యేకత అని తెలిపారు. పాఠశాల డైరెక్టర్లు, ప్రిన్సిపల్ సిబ్బంది అందరం కలిసి పాఠశాల అభివృద్ధికి పాటుపడుతున్నామని అన్నారు. మెట్రో ఉదయం నెట్వర్క్ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. నా పేరు కల్వచర్ల అమర్నాథ్. నేను శ్రీ చైతన్య స్కూల్ నర్సంపేట బ్రాంచ్ ప్రిన్సిపల్ని. సో ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్ స్టార్ట్ చేసి 13 సంవత్సరాలు అవుతుందండి. 13 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా మా సెంట్రల్ ఆఫీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్, విజయవాడ, తర్వాత ఖమ్మం వారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా 13వ సంవత్సరం అయిపోయి 14వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాము. మా దగ్గర వచ్చేసి పిల్లలకి రకరకాల ప్రోగ్రామ్స్ అంటే ఒక చదువే కాకుండా చదువుతో పాటు ఆటపాటలు, తర్వాత వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, వాటన్నిటిలో కూడా తరఫీదునిస్తూ 13 సంవత్సరాల నుంచి తరఫీదునిస్తున్నాము. చదువులో వెనుకబడినటువంటి విద్యార్థులకు కూడా రకరకాల ప్రోగ్రామ్స్, ప్రోగ్రెసివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ 100 రోజుల ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఆ ప్రోగ్రాంలో పిల్లలకి మంచి తరఫీదునిస్తూ భాషా పరిజ్ఞానంతో పాటు ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా వాటి మీద పిల్లల్ని పర్ఫెక్ట్ చేయడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ 100 డేస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి దాన్ని మా యొక్క రిసోర్స్ పర్సన్స్ వాళ్ళు తయారు చేసినటువంటి మెటీరియల్ కానీ, లేకపోతే వాళ్ళు తయారు చేసినటువంటి డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ కానీ అవన్నీ యూజ్ చేసుకుంటూ ప్రతి ఒక్క విద్యార్థిని ప్రతి దాంట్లో సబ్జెక్టు పరంగా పర్ఫెక్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామండి. తర్వాత ఇక్కడ మా దగ్గర ఎట్లా ఉంటుందంటే, హైదరాబాద్లో పిల్లవాడు ఏదైతే చదువుతుంటాడో అదే ఎడ్యుకేషన్ ఇక్కడ మన నర్సంపేట నర్సంపేటలో ఉన్నటువంటి గ్రామీణ విద్యార్థులకు కూడా అందే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే మన దగ్గర ఒకటి స్కెడ్యూల్ సిస్టమ్ ఉంటుందండి. ఈ స్కెడ్యూల్ సిస్టంలో మా రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసినటువంటి స్కెడ్యూల్ ఏదైతే ఉందో ఆ స్కెడ్యూల్ ప్రకారం మేము ఇక్కడ టీచింగ్ చేస్తూ ఉంటాము. సో కాబట్టి ఆ టీచింగ్ హైదరాబాద్లో ఏదైతే పిల్లలు చదువుతుంటారో అదే నర్సంపేట గ్రామీణ ప్రాంతంలో మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పిల్లలు కూడా వాళ్ళు కూడా అదే ఎడ్యుకేషను తక్కువ ఫీజులో, మనకి నర్సంపేట పరిసర ప్రాంతాల్లో ఏ పాఠశాలలో కూడా ఇంత తక్కువ ఫీజులు లేవండి. మన దగ్గర తక్కువ ఫీజులో ప్రతి విద్యార్థికి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నాము. సో కాబట్టి హైదరాబాద్లో చదివేటువంటి విద్యార్థి ఏదైతే చదువుతాడో అదే ఇక్కడ చదువుతున్నాడు. సో కాబట్టి ఆ విధంగా మేము పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటాము. తర్వాత మా దగ్గర ఉన్నటువంటి టీచర్లకి వీక్లీ ట్రైనింగ్ ఇస్తుంటాం సార్. 15 రోజులకు ఒకసారి కంపల్సరీ టీచర్లకి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి టీచర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తరఫీదులు ఇస్తుంటాము. అంటే రకరకాలైనటువంటి టెక్నాలజీ, ఇప్పుడు కొత్త టెక్నాలజీ ద్వారా ఏఐ ఎడ్యుకేషన్ కానీ, దానికి సంబంధించినటువంటి ఇన్ఫినిటీ మెటా యాప్ అని చెప్పేసి మా దగ్గర ఒక యాప్ ఉంది, ఎడ్యుకేషన్ యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా పిల్లలకి ఎడ్యుకేషన్లో ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి, పిల్లలకు ఆ నాలెడ్జ్ బేస్, టెక్నికల్ నాలెడ్జ్ బేస్ ఎట్లా ఇవ్వాలని చెప్పేసి దాని మీద కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా టెక్నాలజీని యూజ్ చేస్తూ ఆ రెండు కూడా కలిపేసి టీచర్లకు ట్రైనింగ్ ఇస్తూ టీచర్లను ఎడ్యుకేట్ చేస్తూ దాని ద్వారా పిల్లల్ని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాము. కాబట్టి ఒకవేళ పిల్లవాడు ఏదైనా వినడం క్లాస్ రూమ్లో కనుక లైవ్గా వినని పరిస్థితి ఉంటే ఇన్ఫినిటీ మెటా యాప్ ద్వారా కూడా ఆ పిల్లవాడు అందులో నుంచి వాళ్ళ యూజర్ ఐడి, పాస్వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని లాగిన్ అయిపోయి తద్వారా పిల్లలు ఆ లెసన్ అర్థం కాకపోతే మళ్ళీ వినడానికి ఒక సదవకాశంగా మేము భావిస్తున్నాం సార్. సో కాబట్టి ఇటువంటి అప్డేటెడ్ వర్షన్ టెక్నాలజీ ఏదైతే ఉందో మా చైతన్య స్కూల్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఇటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తున్నాము. సో కాబట్టి ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం కాబట్టి పిల్లలు మా యొక్క స్కూల్ని ప్రిఫర్ చేస్తున్నారండి. సో కాబట్టి ఇటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మేము చాలా మా యొక్క యాజమాన్యం కానీ, మా యొక్క టీచర్లు కానీ వీళ్ళందరి సహకారంతో పిల్లలందరికీ నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. పిల్లల నాణ్యత విషయంలో, ఎడ్యుకేషన్ నాణ్యత విషయంలో కానీ, వాళ్ళకు వచ్చేటువంటి ర్యాంకుల విషయంలో కానీ మంచి తరఫీదులు ఇస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా 10/10 ర్యాంక్స్ వస్తున్నాయి మనకి. మంచి మార్కులు పిల్లలు స్కోర్ చేస్తున్నారు. అట్లాగే దే ఆర్ గెయినింగ్ గుడ్ మార్క్స్ బికాజ్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఒక ఎడ్యుకేషన్ పరంగా కాకుండా రకరకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మనం కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ.
బతుకమ్మ ఫెస్టివలే కానీ, లేకపోతే స్టార్టింగ్ నుంచి కృష్ణాష్టమి కానీ, తర్వాత లేదంటే మన అమ్మవారి ఫెస్టివలే కానీ, ఇటువంటి ఫెస్టివల్స్ అన్నీ కూడా ప్రతి ఫెస్టివల్ని పిల్లల లోపల మన యొక్క కల్చర్ని పెంపొందించే విధంగా అన్ని కార్యక్రమాలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఇటువంటి పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రోగ్రామ్స్ జరిపించుకుంటూ పిల్లల్ని బాగా ఎడ్యుకేట్ చేస్తున్నాము. తర్వాత హ్యాండ్ రైటింగ్ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. లుసిడా హ్యాండ్ రైటింగ్ ఏదైతే ఉందో దాని మీద ప్రత్యేకమైనటువంటి టీచర్లు కూడా లుసిడా హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారు. సో కాబట్టి తద్వారా పిల్లలకి లుసిడా హ్యాండ్ రైటింగ్ ఎట్లా రాయాలో అది కూడా మేము నేర్పిస్తున్నాము. సో కాబట్టి ఇన్ని చక్కనైనటువంటి ఒక చక్కటి ప్రణాళిక ద్వారా మా యొక్క డైరెక్టర్లు అయినటువంటి శ్రీధర్ గారు, శ్రీవిద్యా మేడము, తర్వాత సీమా గారు, వీళ్ళందరూ నాగేంద్ర గారు, వీళ్ళందరి పర్యవేక్షణలో, మా ఏజీఎం గారు అయినటువంటి పద్మాకర్ సార్ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా మేము అన్నీ ఇన్కల్కేట్ చేసుకొని ప్రతిదీ కూడా విద్యార్థికి ఒక నాణ్యమైనటువంటి విద్యను అందించే ప్రయత్నంలో 13 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని తర్వాత 14వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాము. సో కాబట్టి ఈ సంవత్సరం ఇంకా కూడా ప్రతి విషయంలో ప్రతిదీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసిన తర్వాతనే పిల్లలకి నాణ్యమైనటువంటి విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మా యొక్క పిల్లలే కానీ తల్లిదండ్రుల యొక్క కోరిక మేరకు అన్ని రకాలైనటువంటి ప్రతి విషయంలో కూడా అన్నింటిలో ఇన్వాల్వ్ చేస్తూ అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ పిల్లలకి అవేర్నెస్ ఇస్తూ పేరెంట్స్కి అవేర్నెస్ ఇస్తూ సమాజంలో ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దే విధంగా వాళ్ళకి మంచి క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను మేము అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో కాబట్టి ఇప్పటి వరకు కూడా మా పేరెంట్స్ అందరూ మాకు చాలా అన్ని విధాలా సహకరించారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా సహకరిస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.